ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈ-లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి గణిత శాస్త్రం త్రికోణమితి అనే అధ్యాయంలో అభ్యాసము 11.4లోని సమస్యలకు సాధనలు నేర్చుకుందాం. జాగ్రత్తగా పరిశీలించండి. అభ్యాసం 11.4 అందులో 1వ లెక్క, క్రింది వాటిని సూక్ష్మీకరించండి. ఈ 1వ లెక్కలో మనకి 3 సమస్యలు ఇచ్చారు. అందులో మొట్టమొదటి సమస్యని చూడండి. 1 + tan θ + secant θ ఇంటూ 1 + cot θ మైనస్ కొసిక్ థీటా. ఇది మనకిచ్చినటువంటి మొదటి సమస్య. దీన్ని ఇప్పుడు మనం సూక్ష్మీకరించాలి. మరి ఏ విధంగా సూక్ష్మీకరించాలో పరిశీలిద్దాం. మనకిచ్చిన మొదటి సమస్యని ఇక్కడ తీసుకుందాం. 1 + tan θ + secant θ ఇంటూ 1 + cot θ మైనస్ కొసిక్ థీటా. ఈ సమస్యని ఏ విధంగా సూక్ష్మీకరించాలో నేర్చుకుందాం. ఈ ఇచ్చినటువంటి సమస్యను తీసుకుని దీన్ని మొట్టమొదటగా మనం ఈ విధంగా రాద్దాం. నౌ దిస్ ఈక్వల్స్ టు 1 + ఇక్కడ ఈ tan θ అనే త్రికోణమితి నిష్పత్తిని మీరు ఇదివరకు నేర్చుకున్న సూత్రాల ప్రకారం sin θ / cos θ అని రాసుకుందాం. అలాగే ప్లస్ secant θని 1/cos θ అని చెప్పి రాసుకుందాం. 1/cos θ అని రాద్దాం. కాబట్టి ఇక్కడ tan θని sin θ / cos θ అని రాశాం. ప్లస్ secant θని 1/cos θ అని రాసుకున్నాం. ఈ రెండు సూత్రాలు మీకు ఇది వరకు నేర్చుకున్నారు కదా. ఇక్కడ secant θ అనేది cos θకి విలోమ నిష్పత్తి కాబట్టి 1/cos θ అని రాసామన్నమాట. ఇదే విధంగా ఈ రెండవ బ్రాకెట్లో ఉన్నటువంటి విలువల్ని కూడా మనం మారుద్దాం. 1 + ఇక్కడ చూడండి cot θ అని ఉంది. దీన్ని మనం ఇదివరకు అభిన్నాల సూత్రాల ప్రకారం cos θ / sin θ అని రాయొచ్చని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి cot θని cos θ / sin θ అని రాసుకుందాం. మైనస్ కొసిక్ θ. ఈ కొసిక్ θ అనేది sin θకి విలోమ నిష్పత్తి కాబట్టి దీన్ని మనం 1/sin θ అని రాద్దాం. సో ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రెండు బ్రాకెట్లలో ఉన్నటువంటి నిష్పత్తుల్ని వాటి విలువలు మారకుండా రూపములు మారేటట్టుగా ఈ విధంగా రాసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాల్లోనూ కూడా ఈ 2 పదాలు భిన్న రూపంలో ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఈ 3 పదాల మధ్యలో ఉన్నటువంటి ప్లస్ గుర్తులు ఆధారంగా వీటిని కలపాలి అనే విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ భిన్నములను కలిపేటప్పుడు మరి వాటిలో ఉన్న హారాల ప్రకారం మనం కాసాగు కట్టి కలపాలి కదా. అందువల్ల ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి 3 రాసుల్ని మనం సూక్ష్మీకరించడానికి ఇక్కడ ఈ భిన్నములకి హారాలు తీసుకుని వాటికి కాసాగు కట్టాలి. ఇక్కడ 1 అంటే అర్థం 1/1 అని.
ఇక్కడ హారం కాస్తేటా ఉంది, ఇక్కడ కూడా హారం కాస్తేటా ఉంది. కాబట్టి ఈ మూడింట్లోనూ మనకి కాస్తేటా అనేటటువంటి హారాన్ని మనం పరిశీలిస్తే ఒకటికి కాస్తేటాకి కసాగు కాస్తేటాయే అవుతుంది. కాబట్టి ఈ మొదటి బ్రాకెట్లో ఉన్నటువంటి భిన్నములని సూక్ష్మీకరించడానికి ముందుగా మనం ఈ కాస్తేటాని కసాగు కింద రాసుకుందాం. సో ముందు ఈ కాస్తేటాని కసాగు కింద రాసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒకటి కింద ఒకటి అనే హారం ఉంది అని ఊహించుకున్నాం గనక ఈ కాస్తేటా తోటి ఈ ఒకటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి ఒక కాస్తేటా అవుతుంది ప్లస్ ఇక్కడున్న హారము ఇక్కడున్న కసాగు రెండు ఒకటే. కాబట్టి మరి కసాగులో కాస్తేటా ఒకసారి పోతుంది కనుక పైన ఉన్నటువంటి లవాన్ని ఒకటితో మల్టిప్లై చేస్తే ఒక సైన్ తేటా అవుతుంది ప్లస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి హారం కూడా కసాగుకి సమానం. కాబట్టి మనం ఈ పైన ఉన్న లవాన్ని ఒకటితో మల్టిప్లై చేస్తే ఒకటి అవుతుంది. ఒకటి. ఈ విధంగా ఈ మొదటి బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ మూడు పదాలని మనం కాస్తేటా కసాగుతోటి సూక్ష్మీకరించామన్నమాట. తర్వాత మళ్ళీ రెండో బ్రాకెట్లో ఉన్నటువంటి పదాలను కూడా సూక్ష్మీకరిద్దాం. చూడండి, ఇక్కడ ఏ పదం కసాగు అవుతుందో చూడండి. ఇక్కడ ఒకటి అంటే 1/1 అని, కాబట్టి హారం ఒకటి అవుతుంది. ఇక్కడేమో కసాగు మరి రెండు హారాలు కూడా సైన్ తేటాలు ఉన్నాయి కాబట్టి సైన్ తేటా ఏమో కసాగు అవుతుంది. సో ఈ మూడు భిన్నాలని కలిపేటప్పుడు సైన్ తేటాని ఎల్సిఎం అంటే కసాగు కింద తీసుకుంటాం. ఈ సైన్ తేటా తోటి ఇక్కడ ఒకటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి ఒక సైన్ తేటా అవుతుంది ప్లస్ ఇక్కడున్న హారము ఇక్కడున్న కసాగు రెండు సమానం. కాబట్టి ఈ పైనున్న లవాన్ని ఒకటితో మల్టిప్లై చేస్తే ఒక కాస్తేటా మైనస్ అలాగే ఇక్కడున్న హారము ఇక్కడున్న కసాగు రెండు సమానం. కాబట్టి ఇక్కడ కూడా ఒకటితో మల్టిప్లై చేస్తే ఒకటి. ఈ విధంగా ఈ రెండో బ్రాకెట్లో ఉన్నటువంటి భిన్నాలను కూడా మనం సూక్ష్మీకరించాలన్నమాట. ఈ పాయింట్ మీకు బాగా అర్థమైందా? ఇప్పుడు ఈ మొదటి బ్రాకెట్లో ఇక్కడ మొత్తం అంతా మనకు ఒక భిన్నం లభించింది. అలాగే రెండో బ్రాకెట్లో కూడా ఒక భిన్నం లభించింది. అయితే ఈ రెండు భిన్నాలకి మధ్యలో చూడండి, ఇక్కడ ఏ గుర్తు లేదు. అంటే దాని అర్థం ఇంటూ అన్నమాట, గుణకారం చెయ్యాలి అని అర్థం. అంటే ఈ భిన్నాన్ని ఈ భిన్నంతో గుణించాలన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. భిన్నములు కలిపేటప్పుడు తీసేసేటప్పుడు మనం కసాగు కడతాం, కానీ భిన్నములు గుణించేటప్పుడు మాత్రం లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణించాలి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, నౌ ఇప్పుడు మనం ఈ మొదటి భిన్నాన్ని రెండవ భిన్నంతో గుణించాలన్నమాట. అది ఏ విధంగా అనేది చూడండి. ముందుగా నేను ఇక్కడ హోల్ బై అని వేసుకుంటాను. ఈ పైన ఉన్నటువంటి ఈ లవాన్ని అలాగే ఇక్కడున్న లవంతో మల్టిప్లై చేస్తాను. అయితే ఈ మల్టిప్లై చేయబోయే ముందర నేను ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేసుకుంటాను, అమరిక అన్నమాట. అది పరిశీలించండి. చూడండి, ఇక్కడ లవము కాస్తేటా ప్లస్ సైన్ తేటా ప్లస్ 1 అని ఉంది. అందువల్ల నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే బ్రాకెట్ ఆఫ్ కాస్తేటా ప్లస్ సైన్ తేటా, ఈ రెండు పదాలు ఒక బ్రాకెట్లో పెట్టి ఈ +1 విడిగా రాసి దీని అంతటినీ ఒక బ్రాకెట్లో ఉంచుతాను. ఇలా రాయడం వల్ల దీని యొక్క విలువ ఏమీ మారలేదు కాబట్టి అభ్యంతరం లేదన్నమాట. అలాగే ఈ రెండవ భిన్నానికి సంబంధించిన లవాన్ని ఎలా మార్చాలో చూడండి. ఇక్కడ కూడా మనం చిన్న అమరిక చేసుకోవచ్చు. సైన్ తేటా ప్లస్ కాస్ తేటా, ఈ రెండు పదాలని ఒక బ్రాకెట్లో రాసి
-1 రాసి ఈ బ్రాకెట్ని క్లోజ్ చేద్దాం. ఈ విధంగా ముందు ఈ రెండు లవములను గుణించబోయే ముందర నేను వాటిని కొంచెం అమర్చాను అన్నమాట. ఇప్పుడు ఈ అడుగునున్న హారాన్ని మళ్ళా హారంతో గుణించాలి కాబట్టి ఇక్కడ మామూలుగా కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అని చెప్పి రాసుకుంటాను. ఈ అమరిక మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం బీజగణితానికి అంటే ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ఒక సూత్రాన్ని ఇక్కడ ఉపయోగించబోతున్నాం. అదేమిటనేది జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ లవంలో మొట్టమొదటి బ్రాకెట్లో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అని ఉంది. అలాగే ఇక్కడ కూడా మరి మొట్టమొదటి బ్రాకెట్లో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అని ఉంది. ఇక్కడ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అన్నా లేక సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అన్నా ఈ రెండు ఒకటే. ఎందుకంటే స్థిత్యంతర ధర్మం ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా ఆ రెండు వాస్తవ సంఖ్యలే కాబట్టి రెండు సమానమే. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. కాబట్టి ఈ మొట్టమొదటి బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ మొత్తాన్ని నేను ఏ అనుకుని ఇక్కడ ఉన్నటువంటి ఒకటిని బి అనుకుంటే అప్పుడు ఇదంతా కూడా ఏ ప్లస్ బి అనే రూపంలోకి వచ్చేస్తుంది. అలాగే ఈ బ్రాకెట్లో ఉన్న ఈ పదాన్ని ఏ అనుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనం ఏ అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ రెండు మొత్తం సమానమే కదా. కాబట్టి ఇది ఏ అనుకున్నాం కాబట్టి దీన్ని కూడా ఏ అనే అనుకోవాలి. కాబట్టి ఇది ఏ మైనస్ బి అనే రూపంలోకి వచ్చేసింది. ఎందుకంటే ఒకటిని బి అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ లవాన్ని ఏ రూపంలో ఊహించుకోవాలో చూడండి, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఈ కాస్ థీటా ప్లస్ సైన్ థీటాని ఏ అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ ఇక్కడ ఒకటిని బి అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ బి అనే రూపంలోకి వచ్చేసింది. తర్వాత ఇంటూ ఇక్కడ చూడండి, దీన్ని ఎప్పుడైతే నువ్వు ఏ అనుకున్నావో దీని విలువ సమానమే కాబట్టి ఇది కూడా ఏ అవుతుంది. సో ఏ మైనస్ ఇందాక మనం ఒకటిని బి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఒకటి బి అవుతుంది. అప్పుడు ఇది ఏ మైనస్ బి అనే రూపంలోకి వచ్చేసింది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే రూపంలో ఉందన్నమాట ఇప్పుడు ఈ లవం. మరి మీకు ఆల్జీబ్రాలో ఈ సూత్రం జ్ఞాపకం ఉందా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీనికి అభిన్నం జ్ఞాపకం ఉందా బీజగణితంలో? వెరీ గుడ్. ఏమవుతుంది అది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మనకు కావలసినటువంటి సూత్రం అన్నమాట. ఈ సూత్రాన్ని ఇక్కడ మనం చూడగలిగితే ఈ లెక్క చాలా తేలిగ్గా చేయొచ్చు. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే రూపంలోకి ఈ లవం ఉంది కాబట్టి దాన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని సూక్ష్మీకరించవచ్చు అన్నమాట. ఈ విషయం మీకు అర్థమైందా? అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటి? ఈ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈ మొత్తం అంతా కూడా ఏ రూపంలో ఉంది. అలాగే ఇక్కడ ఒకటి ఈ మొత్తం అంతా కూడా బి రూపంలో ఉంది అన్నమాట. కాబట్టి ఏ ప్లేస్లో మనం కాస్ థీటా ప్లస్ సైన్ థీటా రాసుకోవాలి, బి ప్లేస్లో ఒకటి రాసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ని మనం నెక్స్ట్ స్టెప్లో ఏ విధంగా అప్లై చేయాలనేది పరిశీలించండి. దిస్ ఈక్వల్స్ టు మళ్ళీ మనం ముందుగా ఇక్కడ హోల్ బై అని రాద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలోకి వచ్చిందని చెప్పుకున్నాం కదా. అక్కడ ఏ ప్లేస్లో ఏం రాయాలో మీకు చెప్పాను. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అని రాయాలని చెప్పాను. కాబట్టి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా
హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ కాబట్టి మైనస్ బి ప్లేస్లో మనం 1ని ఊహించుకున్నాం కాబట్టి 1 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే మొత్తం ఇప్పుడు లవం అంతా కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలోకి వచ్చేసింది. మనకి అడుగున ఇందాక హారం కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాసుకున్నాం కాబట్టి అదే ఇక్కడ మనం ఉంచుకోవచ్చు అనమాట. ఇది లబ్ధం అన్నమాట, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు మనం ఈ భిన్నంలో ఉన్నటువంటి లవాన్ని ఇంకా కొంచెం సూక్ష్మీకరించాలి. అది ఎలాగనేది చూడండి. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అని ఉంది కదా, దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం విడదీద్దాం. అంటే ఏ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో మొట్టమొదటి పదం ఏ స్క్వేర్, అంటే దాని అర్థం కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఇక్కడ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా 2ab అది అన్నమాట. అంటే ఇక్కడ మనం మళ్ళా ఈ ఒక్క బ్రాకెట్నే తీసుకుని అందులో కాస్ థీటాని ఏ అని సైన్ థీటాని బి అని అనుకుని ఇక్కడ మనం ఎక్స్పాన్షన్ అంటే విపులీకరణ విస్తరణ రాస్తున్నాం అనమాట. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని విడదీసామన్నమాట. మైనస్ ఇక్కడ ఈ 1 హోల్ స్క్వేర్ అంటే 1 అని తెలుసు కాబట్టి 1 అని రాసేస్తాం. ఈ అడుగున హారం ఎలా ఉంటుంది, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, ఇది మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మనం సూక్ష్మీకరిద్దాం. దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే దీన్ని మనం కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే దీన్ని మనం సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు ప్లస్ ఇక్కడ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అని ఉంటుంది. తర్వాత ఈ చివరి పదం -1 అలాగే ఉంటుంది. అలాగే అడుగున హారం కూడా ఏమీ మార్పు ఉండదు, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఈ విధంగా దీన్ని మనం సూక్ష్మీకరించామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి అభిన్నాన్ని ఉపయోగించబోతున్నాం. అదేమిటో జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, ఇక్కడ మనకి ఈ మొట్టమొదటి ఈ 2 పదాలని పరిశీలించండి. లవంలో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా దీనికి సూత్రం జ్ఞాపకం వచ్చిందా? వెరీ గుడ్, 1 అయిపోతుంది. ఎందుకంటే మనం అభిన్నాల్లో నేర్చుకున్నాం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ మీకు అనుమానం రావచ్చు, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అన్నారు కదా అండి, మరి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, నేను ఇందాకనే చెప్పాను స్థిత్యంతర ధర్మం ఉంది ఇక్కడ. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ మొత్తం విలువ అంతా కూడా 1 అయిపోతుంది అన్నమాట. అందువల్ల మనం దీని ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ 1 రాసుకోవచ్చు కదా. సో 1 ప్లస్ అంటే ఈ మొత్తం అంతా కూడా 1 అయిపోయింది కాబట్టి 1 రాసాం. 1 ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, ఇది అలాగే ఉంటుంది. -1లో కూడా మార్పే ఉండదు. అలాగే హోల్ బై ఇక్కడ కూడా కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, ఈ విధంగా మనకి వచ్చిందనమాట. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -1 ఉంది. మనం ఈ రెండింటిని కలిపితే 0 అయిపోతుంది కాబట్టి ఈ +1ని
ఈ -1ని క్యాన్సిల్ చేసేస్తే ఇంకా మనకి 11లో 2 cos θ ఇంటూ sin θ మిగులుతుంది. హారంలో cos θ ఇంటూ sin θ మిగులుతుంది. దీన్ని కూడా మనం సూక్ష్మీకరిద్దాం. దిస్ ఈక్వల్స్ టు మనకి 11లో ఏం మిగిలింది? 2 ఇంటూ cos θ ఇంటూ sin θ మిగిలింది. హారంలో ఇందాక మనం చెప్పుకున్నాం cos θ ఇంటూ sin θ ఇది మిగిలింది అన్నమాట. ఇప్పుడు మీరు ఈ లవహారాలను పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఈ రెండు కారణాంకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ మొత్తంలో ఇది ఒక్కసారి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి 2 ఇంటూ 1 దిస్ ఈక్వల్స్ టు 2 అవుతుంది అన్నమాట. సో మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి సమస్యని మనం సూక్ష్మీకరిస్తే దీని విలువ మనకి 2 వచ్చింది అన్నమాట. ఈ పాయింట్ మీకు అర్థమైందా? కాబట్టి ఈ విధంగా మనం ఈ సమస్యల్ని సాధించవలసి ఉంటుంది. పరిశీలించండి. మరో లెక్కను చూద్దాం. అభ్యాసం 11.4 అందులో 1లో రెండో లెక్కని చూడండి. sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ సమస్యని ఏ విధంగా సూక్ష్మీకరించాలో పరిశీలిద్దాం. ఇది మనకిచ్చినటువంటి సమస్య. sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్. మీరు ముఖ్యంగా ఈ సమస్యల్ని త్రికోణమితిలో సాధించేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి ఒక ప్రత్యేక విషయం ఏంటంటే, మీరు 8, 9 తరగతుల్లో నేర్చుకున్నటువంటి బీజగణిత సూత్రాలు, అభిన్నాలు అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్, అలాగే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇటువంటి సూత్రాలు మీకు బాగా వస్తే ఈ ప్రాబ్లమ్స్ని చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని మీరు కనుక బాగా గమనిస్తే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. మరి ఈ ప్రాబ్లంని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా చూడండి, ఇక్కడ మొట్టమొదటి బ్రాకెట్లో sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ అని ఉంది. అలాగే రెండో బ్రాకెట్లో sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్ అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న అమరికని తీసుకుందాం. ఎలాగంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ sin θని మనం స్మాల్ a అనుకుందాం, cos θని స్మాల్ b అనుకుందాం. అప్పుడు ఇక్కడ కూడా sin θ స్మాల్ a అవుతుంది, cos θ స్మాల్ b అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో అప్పుడు ఈ మొట్టమొదటి ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి విలువ ఏ విధంగా ఉంటుంది చూడండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే రూపంలోకి వచ్చేసింది. ప్లస్ అలాగే ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ అనే రూపంలోకి వచ్చేస్తుంది చూడండి. సో ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ అనే రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ a ప్లస్ బి హోల్ స్క్వేర్ విలువని a మైనస్ బి హోల్ స్క్వేర్ని కలిపితే మనకి ఏమొస్తుందో ఇదివరకు ఆల్జెబ్రాలో నేర్చుకున్నాం. దీన్ని సూక్ష్మీకరిస్తే 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందన్నమాట. ఏ విధంగా ఇది ఏ విధంగా అవుతుందో తెలుసా మీకు? కావాలంటే మీరు చిన్న టెస్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అని ఉంది కదా,
దాన్ని విస్తరించామనుకోండి మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకోవచ్చు. అలాగే ఈ రెండవ బ్రాకెట్ని విస్తరించామనుకోండి, ఇక్కడ కూడా మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే ఈ ప్లస్ 2abని మైనస్ 2abని మనం కలుపుకున్నప్పుడు 0 అవుతుంది కాబట్టి ఈ రెండింటినీ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది. అలాగే ఇక్కడ కూడా ఒక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మనకేమవుతుంది 2a స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ 2 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి సామాన్య కారణాంకం కింద రాస్తే 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ సూత్రం మనకి లభించింది అన్నమాట. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ సూత్రాన్ని మీరు కనుక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు అప్లై చేస్తే ఇది చాలా తేలికైపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో సైన్ థీటాని, బి ప్లేస్లో కాస్ థీటాని ఊహించుకుని అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అర్థమైందా? మరి దీని యొక్క సూక్ష్మీకరణ పరిశీలించండి. ఇప్పుడు ఇందాక సూత్రం ప్రకారం ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది అనుకున్నాం కాబట్టి దీన్ని ఏ విధంగా మనం సూక్ష్మీకరించాలి? దిస్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే సైన్ థీటా అనుకున్నాం కాబట్టి సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ కాస్ థీటా అనుకున్నాం కాబట్టి బి అంటే దీన్ని కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములాని ఇక్కడ అప్లై చేసామన్నమాట. నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ ఇక్కడ సైన్ థీటా హోల్ స్క్వేర్ దీన్నే మనం సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు ప్లస్ ఇక్కడ కాస్ థీటా హోల్ స్క్వేర్ దీన్నే మనం కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఇప్పుడు మరి మీకు ఇక్కడ ఒక అభిన్నం జ్ఞాపకం వచ్చిందా? ఇది వరకు నేర్చుకున్నాం మనం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? 1 అయిపోతుంది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1 అవుతుంది. దిస్ ఈక్వల్స్ టు 2 అన్నమాట. అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ దీని యొక్క విలువ 2 అన్నమాట. మరి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో అర్థమైందా? మరొక ప్రాబ్లంలోకి ప్రవేశిద్దాం. అభ్యాసము 11.4 ఇందులో 1లో మనం ఇంతవరకు 2 లెక్కలు సూక్ష్మీకరించడం జరిగింది. మరి మూడో సమస్యను చూడండి. సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1 ఈ ప్రాబ్లంని ఏ విధంగా సూక్ష్మీకరించాలో పరిశీలిద్దాం. ఇది మనకిచ్చినటువంటి లెక్క. సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1. ఇది చాలా సులువైనటువంటి ప్రాబ్లం. అంతేకాదు డైరెక్ట్గా అభిన్నాల మీద ఆధారపడి ఉన్నటువంటి లెక్క ఇది. మీరు మనం త్రికోణమితిలో నేర్చుకున్న 3 అభిన్నాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో చివరి 2 అభిన్నాలు ఇక్కడ మనకు ఉపయోగపడతాయి. అవేమిటో ఒకసారి ఇక్కడ మీకు నేను రాసి చూపిస్తాను. చూడండి, మనం నేర్చుకున్న అభిన్నాల్లో రెండవ అభిన్నం 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. ఇది మనం నేర్చుకున్నటువంటి అభిన్నాల్లో రెండో అభిన్నం.
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎడమ వైపున ఉన్న 1ని కుడివైపుకి మార్చుకుంటే అంటే tan స్క్వేర్ తీటాని మనం కరెక్ట్గా రాసుకున్నట్టయితే అప్పుడు tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ తీటా -1 అవుతుందన్నమాట. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సో ఇక్కడ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా -1 అన్నమాట. ఈ 1ని ఈ పక్కకి మనం ట్రాన్స్ఫర్ మార్చామన్నమాట. అంటే tan స్క్వేర్ తీటాని కరెక్ట్గా రాసుకున్నాం. సో చూడండి, ఇప్పుడు ఈ మొట్టమొదటి బ్రాకెట్లో సీకెంట్ స్క్వేర్ తీటా -1 అని ఉంది. దీని ప్లేస్లో మనం tan స్క్వేర్ తీటా రాసుకోవచ్చు అని దీని అర్థం అన్నమాట. మరి దాన్ని ఇక్కడ రాద్దామా? చూడండి, దిస్ ఈక్వల్స్ టు ఈ సీకెంట్ స్క్వేర్ తీటా -1 ప్లేస్లో మనం tan స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ tan స్క్వేర్ తీటా అని రాస్తాం. ఇది మొట్టమొదటి బ్రాకెట్కి సూక్ష్మీకరణ అన్నమాట. మరి రెండవ బ్రాకెట్ సూక్ష్మీకరణ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ రెండవ బ్రాకెట్ని కనుక మీరు పరిశీలిస్తే ఇక్కడ మళ్ళీ మనకి ఒక అభిన్నం కనపడాలి. అదేమిటో కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇదివరకు మనం 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా అని చెప్పి ఒక అభిన్నాన్ని నేర్చుకోవడం జరిగింది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా. ఇది మూడవ అభిన్నం అన్నమాట. అప్పుడు ఈ కాట్ స్క్వేర్ తీటాని ఇందాకట్లాగే మనం కరెక్ట్గా రాసినట్టయితే ఈ 1ని మనం కుడి చేతి పక్కకి మనం ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్ళినప్పుడు ఇది కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 అనే రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 దీని మొత్తం విలువ కాట్ స్క్వేర్ తీటాకి సమానం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 దీని అంతటి బదులు మనం ఏం రాసుకోవచ్చు? కాట్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు అన్నమాట. మరి అది కనుక రాసినట్టయితే ఈ రెండో బ్రాకెట్లో అప్పుడు ఇక్కడ మనకి కాట్ స్క్వేర్ తీటా అని వస్తుంది అన్నమాట. నౌ దిస్ ఈక్వల్స్ టు, సో మొట్టమొదటి బ్రాకెట్లో ఉన్నటువంటి అభిన్నానికి tan స్క్వేర్ తీటా వచ్చింది. అలాగే రెండవ బ్రాకెట్లో ఉన్నటువంటి అభిన్నం ప్రకారం కాట్ స్క్వేర్ తీటా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ tan స్క్వేర్ తీటాని అలాగే ఉంచేద్దాం, దీన్ని ఏమీ మార్చొద్దు. ఇంటూ ఇక్కడ చూడండి, రెండో బ్రాకెట్లో ఉన్నటువంటి కాట్ స్క్వేర్ తీటాని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ మళ్ళీ మనకి మరొక సూత్రం ఒకటి జ్ఞాపకం రావాలి. ఏమిటండి ఆ సూత్రం అంటే చూడండి, tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా లేదా cot తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా అని మనం ఇదివరకు రెండు అభిన్నాలు నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఈ tan తీటా కాట్ తీటాలు ఒకదానికొకటి విలోమ నిష్పత్తులు కాబట్టి tan తీటాని మనం 1/cot తీటా కింద, అలాగే కాట్ తీటాని 1/tan తీటా కింద రాసుకోవచ్చు అని చెప్పి నేర్చుకున్నాం. అందువల్ల ఈ ఫార్ములాని ఇక్కడ కనుక మనం ప్రయోగిస్తే ఇక్కడ కాట్ స్క్వేర్ తీటాని మనం 1/tan స్క్వేర్ తీటా కింద రాసుకోవచ్చు. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ కాట్ స్క్వేర్ తీటా ప్లేస్లో మనం 1/tan స్క్వేర్ తీటా అని రాద్దాం. ఎప్పుడైతే ఈ విధంగా రాసామో చూడండి, ఇక్కడ tan స్క్వేర్ తీటా లవంలో ఉంది, ఇక్కడ tan స్క్వేర్ తీటా హారంలో ఉంది. ఈ రెండు సమానమైన రాసులు కాబట్టి
వీటిని కనుక మనం క్యాన్సిల్ చేసినట్టయితే అప్పుడు దిస్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది అనమాట. అంటే ఈ మొత్తం ఈ లబ్ధం యొక్క విలువ 1 అనమాట. అంటే దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి ఫలితం 1 వచ్చింది అనమాట. దీని సూక్ష్మీకరణలో మనం ఎన్ని అభిన్నాలు ఉపయోగించామో చూడండి. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకాంట్ స్క్వేర్ థీటా, అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకాంట్ స్క్వేర్ థీటా, అలాగే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan థీటా. ఈ విధంగా మీరు ఈ సూత్రాలను కనుక బాగా జ్ఞాపకం పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడం చాలా తేలిక అనే విషయాన్ని ఈ పాటికే మీరు గ్రహించి ఉంటారు. మరికొన్ని సమస్యలను కూడా సాధిద్దాం.